ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ 4 వాల్యూమ్స్ విజయవంతముగా ముగించగలిగాం. ఇప్పుడు 5వ వాల్యూమ్, అంటే ఇప్పటి వరకు ఇదే ఆఖరి వాల్యూమ్, ఇంకా 6 రాలేదు. ఇంకా అందుచేత దీన్ని ముగిస్తే మనం రియల్ ట్రెజర్ చదవడం ముగించినట్లే. ఫస్ట్ చాప్టర్, ఓన్లీ గాడ్ కుడ్ కంట్రోల్ హిస్ మండలి. సాక్షాత్తు భగవంతుడు ఒక్కడు మాత్రమే ఆయన మండలిని నియంత్రించగలరు, ఇంకెవరికి శక్తి సామర్థ్యాలు. రాఫెల్ వెలఫేన్, ఏ లాంగ్ టైమ్ బాబా లవర్ who would visit every year as a pilgrim, was also a favorite of the mandali. రాఫెల్ అనేటువంటి ఒక పాశ్చాత్య ప్రేమికుడు ప్రతి సంవత్సరము కూడా ఒక పిలిగ్రిమ్గా, అంటే మనలాగా కొన్ని రోజులు అక్కడ ఉండి మళ్ళీ వచ్చేసేవాడు పిలిగ్రిమ్ అంటాం. అలాగా మెహరాబాద్ వస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం. మండలి వాళ్ళకి అతనంటే ఎంతో. ఎరిచ్ అండ్ ఖుర్షిద్ వుడ్ ఆఫెన్ నెరేట్ స్టోరీస్ ఆఫ్ హౌ హీ కేమ్ టు బాబా. ఎరిచ్, ఖుర్షిద్ వీళ్ళిద్దరూ కూడా కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ రాఫెల్ అనేవాడు బాబా పరిధిలోకి ఎలా వచ్చాడో చెప్తూ ఉంటారు అతని కథని. ఐ ఆస్క్డ్ హిమ్ టు షేర్ సమ్ ఆఫ్ హిస్ స్టోరీస్ and he sent me several which I would like to share with the reader. నేను అతను అడిగాను, నీ కథలు కొన్ని చెప్పవయ్యా మాకు అని. అవి కొన్ని చెప్పాడు నాకు, అవి మీకు ఇక్కడ కింద రాసి. I liked his conclusion, especially his own perception of the Mandali's greatness which he felt around them. అతని ఉద్దేశం ప్రకారము ఆ మండలి వాళ్ళ గొప్పతనము అది మర్చిపోలేను అని రాశాడు. వాళ్ళు ఎంత అద్భుతమైన వ్యక్తులు. ఇన్ రాఫెల్స్ ఓన్ వర్డ్స్ ఇట్ ఎ ఫాలోయింగ్ స్టోరీ. అతని రాసిన మాటలు యథాతథంగా నేను ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నాను. ఐఎమ్ రిమైండెడ్ ది ఫస్ట్ డే ఐ మెట్ ఎరిచ్. ఎరిచ్ను నేను కలిసిన తొలి రోజు నాకు జ్ఞాపకం వస్తోంది మీరు ఇలా నన్ను చెప్పమని అడిగినప్పుడు. సూన్ ఆఫ్టర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ సిట్టింగ్ ఇన్ ఎ మండలి హాల్. నేను పరిచయం చేసుకున్నాను, నేను పలానా రాఫెల్, అమెరికా దేశం నుంచి వచ్చాను అన్నాడు. నేను ఇరిచ్ అన్నాడు, ఈయన మణి అన్నాడు, ఈయన ఖుర్షిద్ అన్నారు. మండలి హాల్లో కూర్చున్నాం వాళ్ళ దగ్గర. ఐ రిమెంబర్ వెరీ లిటిల్ ఎక్సెప్ట్ దట్ ఆఫ్టర్ వీ హ్యాడ్ ఆల్ సెటిల్ డౌన్ హీ ఆస్క్డ్, డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. కూర్చున్నాం, నాకు జ్ఞాపకం ఒక్కటే, ఇలా కూర్చోగానే ఇరిచ్ అన్నాడు, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు అడగాలని ఉందా, ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి అన్నాడు. రాఫెల్, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. తర్వాత నాకేసి తిరిగి, రాఫెల్ నీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగాడు. నో ఇరిచ్, నో క్వశ్చన్ వాజ్ మై రిప్లై. ఏం ప్రశ్నలు లేవు ఇరిచ్ అని అనేసాను నేను. బట్ మై మైండ్ బిగాన్ వర్కింగ్. కానీ నా మనసు మాత్రం పనిచేయడం మొదలుపెట్టి. ఐ హ్యావ్ రెడ్ ద బుక్స్, ఐ నో హూ బాబా ఈజ్, వాట్ క్వశ్చన్ కుడ్ ఐ పాసిబ్లీ హ్యావ్. బాబా గురించి ఇప్పటికే చాలా తెలుసుకున్నాను, చాలా పుస్తకాలే తెలుసుకున్నాను, ఇంకేముంటాయి ప్రశ్నలు అంటే నా మనసు నోటితో అనేసిన తర్వాత కూడా మనసు అలాగా అడిగింది. ద మైండ్ కంటిన్యూడ్, ద ఓన్లీ క్వశ్చన్ ఐ కుడ్ హ్యావ్ రైట్ నౌ ఈజ్, వాట్ am I doing sitting on the floor of this little yellow room on the other side of the world. అయినా మనసు ఒక ప్రశ్న అడిగిందనమాట. నువ్వు అమెరికా దేశం అంటే ఈ భూగోళానికి అవతల పక్కన ఉంటుంది. సరిగ్గా ఒక సకానికి మనం కోత కోస్తే ఒక పక్కన అమెరికా ఉంటుంది, ఒక పక్కన ఇండియా ఉంటుంది. కాబట్టి ఈ ఎల్లో రంగు ఉన్నటువంటి ఈ గదిలో నేల మీద నాపరాళ్ళ మీద కూర్చొని ఈ అర్ధభాగం గోళాన్ని దాటి ఏమిటి చేస్తున్నావో నువ్వు అని నా మనసు నన్ను అడిగి. I was thinking the image seemed kind of strange to me at the time, but the question was not, what are all these people doing here? అంటే నేనేం చేస్తున్నాను ఇక్కడ, వీళ్ళందరూ ఏమి చేస్తున్నారు ఇక్కడ, అసలు ఏమిటి చేస్తూ ఉంటారు ఇక్కడ వీళ్ళంతా. The question was, why am I, particularly me, Raphael, sitting in this yellow room on the other side of the world right now? అంటే స్పష్టంగా ఇంకా చెప్తున్నాడు తన మైండ్ క్వశ్చన్. నువ్వు అక్కడవే ఆ దేశాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేవు, ఎందుకు వచ్చావు నువ్వు అక్కడవే, ఎందుకు ఇక్కడికి, ఏముంది ఇక్కడ. ఐ హ్యావ్ నో ఐడియా వై దీస్ వర్డ్స్ ఎంటర్డ్ మై మైండ్. నిజం చెప్పాలంటే అసలు నేను అనుకుని ఆలోచించింది కాదు, అది ఊరిపోయింది అంతే నా బుర్రలో ఇలాంటి ఆలోచన. బట్ నో సూనర్ దిస్ హ్యాడ్ దే బీన్ సెడ్, ఇట్ ఆన్సర్డ్ వెరీ క్లియర్. ఇతను అనుకున్నాడు, అసలు బయటికి చెప్పలేదు, ఇవి మనసులో అనుకున్నాడు. వెంటనే
ఎరిచ్ ఇలా మాట్లాడడం మొదలెట్టాడు. ద రీజన్ వై యూ, పర్టికులర్లీ యూ ఆర్ హియర్ రైట్ నౌ ఈజ్ because Meher Baba did not want you here 1 second before or 1 second after. ఇతను ఇలా అనుకున్నాడు మనసులో. ఇదంతా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇతను మాట్లాడిన మాట ఏమిటి, నాకేం ప్రశ్నలు లేవు అన్నాడు అంతే. కానీ మనసు మాత్రం లోపల ఈ క్షణంలో ఆదేశం నుంచి అర్ధ భూగోళాన్ని దాటుకొని ఏం ఓడబొడి చేద్దామని ఇక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు నువ్వు అని అనుకున్నాడు. దానికి ఇరిచ్ సమాధానం ఏం చెప్తున్నాడు, నీవు ముఖ్యంగా నువ్వు ఇలా ఎలిపెట్టి చూపించి అంటున్నాడు. ఇక్కడ ఈ క్షణంలో ఎందుకున్నావు అంటే మెహర్ బాబా ఇచ్చ ప్రకారము 1 నిమిషం ముందు నీవు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, 1 నిమిషం తర్వాత ఇక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదు, ఈ నిమిషంలోనే నీవు ఇక్కడ కూర్చొని ఉండాలి అని ఆయన ఇచ్చ, అందుకని నీవు ఇక్కడ కూర్చున్నావు అని ఇరిచ్ సమాధానం చెప్పాడు ప్రశ్న చెప్పకుండానే. ఐ వాజ్ డమ్ ఫౌండెడ్, మతిపోయింది, నాకేమీ మాట రాలేదు నోట్లోంచి. మై మౌత్ హ్యాడ్ నాట్ అటర్డ్ ఎ వర్డ్, ఒక్క మాట కూడా నోట్లోంచి బయటికి రాలేదు. అండ్ ఇరిచ్ వాజ్ ఆన్సరింగ్ ఎ వెరీ స్పెసిఫిక్ క్వశ్చన్, వెరీ స్పెసిఫిక్ ఆన్సర్. అంటే నా మనసులో ఆలోచన ఎలాగైతే పుట్టిందో అదే ప్రకారం ఆయన ఆన్సర్ కూడా చెప్పాడు ఖచ్చితంగా. అంటే నేను ప్రశ్న బయటికి వేసి ఉంటే ఎలాగైతే మాటలు పలికేవాడినో అదే మాటలకు సమాధానం స్పష్టంగా చెప్పాడు. ఐ థాట్ ఈజ్ దిస్ వాట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్ హూ కమ్స్ హియర్. మళ్ళీ అనిపించింది, అంటే ప్రతివాడికి ఇలాంటి అనుభవం ఉంటుంది. ఒక బాబాలు ఎవరు, చాలా కష్టం అంటే ఇంకా భయంకరమైన కష్టమే, ఎనీ టైం కెన్ బి అరెస్ట్. మెహరాబాద్ వెళ్ళాడు, ఎరిచ్ ఉన్నాడు. వెళ్ళగానే ఎరిచ్ కౌగులించుకున్నాడు, కూర్చున్నాడు. నీకు బాబా సన్నిధానంలో జరిగిన ఒక సంఘటన చెప్తానన్నాడు. ఒక ప్రేమికుడు అరెస్ట్ అవ్వడము, అరెస్ట్ అవ్వకుండా బాబా కాపాడడం అని చెప్పి, డోంట్ వరీ బాబాయ్. అందుకని ఆ మండలి వాళ్ళకున్న సామర్థ్యం గురించి ఆ రాఫెల్ అనేవాడు, ఐ అష్యూమ్డ్ దట్ ఎవ్రీ వన్ వాజ్ లుకింగ్ ఎట్ మీ. అప్పుడు నేను ఇలా అనుకున్నాను, ఇదేంటారు బాబు వీళ్ళందరూ నా గురించి చెబుతున్నాడు ఇరిచ్, వీళ్ళందరూ నా గురించి చూస్తూ ఉంటారు, నాకేసి చూస్తూ ఉంటారు బహుశా అనుకున్నాను. అండ్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ సెల్ఫ్ కాన్షియస్. మనం ఎవరైనా మనం ఒకరిని నిలబెట్టి అడుగుతుంటే మనం కొంచెం సెల్ఫ్ కాన్షియస్ అవుతాం కదా, అలాగే నేను ఫీల్ అవుతున్నాను. అంటిల్ ఐ లుక్డ్ అరౌండ్ అండ్ సా ఇరిచ్ హ్యాడ్ నాట్ స్కిప్డ్ ఎ బీట్ అండ్ వాజ్ క్యాజువల్లీ స్పీకింగ్ టు ద గ్రూప్. ఒక క్షణం ఏందో లేదు, ఇరిచ్ ఏమి ఎరగనట్టుగా మళ్ళీ ఆ బృందం అందరితో మాట్లాడుతున్నాడు, నన్ను పక్కకు పెట్టేశాడు. యాజ్ వాజ్ హిస్ కస్టమ్. అతను ఏ ఒక్క వ్యక్తితోటే మాట్లాడుతూ సరిపెట్టాడు, అందరితో, ప్రతివాడు నాతో ఇరిచ్ ఎంతో అన్యోన్యంగా మాట్లాడాడు అని అనుకునేలాగా మండలి వాళ్ళు అందరూ, అంతే బాబా కూడా. నో వన్ వాజ్ లుకింగ్ ఎట్ మీ. అప్పుడు చూశాను, ఎవడో నాకే చూడటల్లా, నేనే అనుకున్నాను ఇలాగ. అండ్ ది ఎర్త్ వాజ్ నాట్ షేకింగ్. అది ఏమి కొంపలు మునిగిపోయి ప్రమాదం ఏమి లేదు, ఎవడు చూడటం లేదు నా కేసు. ఐ ఇమీడియట్లీ న్యూ ఎరిచ్ వాజ్ నో ఆర్డినరీ మ్యాన్. అప్పుడు నా హృదయం చెప్పింది, ఇతను ఎవడో సామాన్యుడు మాత్రం కాదు, అసాధారణమైన వ్యక్తి ఇతను అని అనిపించింది. సమ్ టైమ్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ అండ్ అదర్ ఇన్సిడెంట్ దట్ సీమ్ టు అక్కర్ వెన్ ఐ వాజ్ అరౌండ్ ఎరిచ్ అండ్ అదర్ మండలి మెంబర్స్, వన్ డే ఐ బ్లర్టెడ్ అవుట్. సరే ఇలా సీక్వెన్సులు జరిగిపోతున్నాయి, ఒక సన్నివేశం కాదు, చెప్పేస్తున్నాడు. నేను ఏమనుకుంటున్నాడో చెప్పేస్తున్నాడు, నా ప్రాబ్లం ఏమిటో చెప్పేస్తున్నాడు. ఒక ఇరిచే కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఇలాగే చెప్పేస్తున్నారు. ఇలాగ 1-2 రోజులు అయిన తర్వాత ఇంక ఇది తేల్చుకోవడం మంచిది, వ్యవహారం ఏమిటో అని ఒకరోజు ఇరిచ్ దగ్గర కరిపేశాడు. కమాన్ ఇరిచ్ రా, ఇరిచ్ ఇలా కూర్చో, నేను ఒక విషయం అడగాలి నిన్ను. డోంట్ యాక్ట్ లైక్ యూ డోంట్ నో. నాకేం తెలియదు అన్నట్టుగా నటించక నువ్వు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ యు నో బట్ యు ఆర్ నాట్ టెలింగ్ అస్ అబౌట్ దమ్. నీకు చాలా విషయాలు తెలుసు అందరి గురించి, కానీ బయటికి చెప్పటం లేదు, నువ్వేమి ఎరగనట్టు ఉంటున్నావు. ఎరిచ్ ఆన్సర్డ్. అప్పుడు ఎరిచ్ ఇలా సమాధానం ఇచ్చాడు, డూ యూ థింక్ ఐఎమ్ యాక్టింగ్? నేను నటిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావా? వై వుడ్ ఐ ప్లే గేమ్స్ విత్ యూ? నువ్వు కొత్తగా వచ్చావు, నీతో నేను ఆటలు ఆడవలసిన అవసరం ఉన్నదంటావా? ఎరిచ్ వాజ్ సో కన్విన్సింగ్ that I sat there like a stump, absolutely sold and said nothing.
నేను ఒక విగ్రహం ఎలా కూర్చుంటుందో అలా కూర్చున్నాను. ఎంత నిజాయితీ ఉంది అతని మాటల్లో. సూటిగా చెప్తున్నాడు. నిజమే కదా, నటించవలసిన అవసరం ఏముంది అతనికి? ఒక్క మాట కూడా బదులు పలకుండా అలా కూర్చుని ఉన్నాను. There is no doubt in my mind now that of course beloved Baba and his mandali would not tell us all they knew. What good would it do? అప్పుడు నాకు అనిపించింది, ఇందులో అనుమానం ఏమీ లేదు దీనిలో. ఎందుకని అతను నటించవలసిన అవసరం ఏమీ లేదు కదా. అప్పుడు అనిపించింది, ప్రియతమ బాబాకు కానీ ఆయన మండలి వాళ్ళకి కానీ వాళ్ళకి తెలిసింది అన్నీ చెప్పవలసిన అవసరం లేదు కదా. ఎందుకంటే సర్వము తెలుసు వాళ్ళకి, ఏం చెప్తారు, అంత చెప్పలేరు కదా వాళ్ళు. అలా చెప్పడం వల్ల ఎవరికైనా మేలు జరుగుద్దా? దానివల్ల కూడా ప్రయోజనం ఉండదు కదా. వుడ్ ఐన్స్టీన్ టీచ్ క్వాంటమ్ ఫిజిక్స్ టు ఏ కిండర్గార్టెన్ క్లాస్? ఉదాహరణ చెప్తున్నాడు. ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు, చిన్న కుర్రాడు, 4 ఏళ్ళు కుర్రాడు. ఆయన చూడడానికి వస్తే మొత్తం E=mc² అని చెప్పాడు కదా, తనకు వచ్చిన అతను చెప్పాడు కదా. దానివల్ల వాడికి ఏం అర్థమైంది? హౌ ఫార్చునేట్ వీ వర్ టు బి cradled in the arm of Baba's love through the tender care of his mandali those days. ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమను చవి చూడడానికి ఆ మృదువైన తన మండలి వాళ్ళు హస్తాలతో ఉయ్యాలలో ఊపినంత సుతారముగా మనల్ని హ్యాండిల్ చేసినందుకు మనం ఎంత అదృష్టవంతులము. అంటే ఆ మండలి వాళ్లతో కలిసి పంచుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూ చెప్పు. ద ఇమేజ్ దట్ కమ్స్ టు మై మైండ్ ఈజ్ ఎ లయనెస్ క్యారింగ్ హెర్ న్యూ బోర్న్ కబ్స్, బీయింగ్ ఎవర్ కేర్ఫుల్ నాట్ టు హర్ట్ దెమ్, and the cubs blissfully unaware of the lethal fangs carrying them to set to safe. నాకు ఆ మండలి వాళ్ళు మనల్ని ఇలా ప్రేమగా సాకడం అంటే ఒక దృశ్యం నా మదిలో మెదులుతూ ఉంది. ఇంతంత గోళ్ళు పెంచుకొని ఎంత బలమైన జంతువునైనా సరే అవలీలగా చీల్చి పడేయగల ఒక ఆడసింహము అప్పుడే పుట్టిన తన బిడ్డలను ఎంత అపురూపంగా మెత్తగా ఉన్నటువంటి తన పంజాలో ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ప్రేమగా ఎక్కడైనా దెబ్బ తగులుతుందో ఏమో అని గోళ్ళన్నీ లోపలికి ఒడుచుకొని అపురూపంగా చూసుకుంటూ ఉంటుందట. అది నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ బిడ్డలు కూడా తన తల్లి అంత శక్తి, అంత భయంకరమైనది అని ఎరగక ఆనందంగా అవి మురిచిపోతూ ఉంటాయి. అలాగూ అంత శక్తివంతులైన మండలి వాళ్ళు కూడా మనకెక్కడ వాళ్ళ గొప్పతనం బయటపడకుండా, మనం భయపడకుండా, ఏమీ ఎరగనట్లే వాళ్ళు మనతో వ్యవహరిస్తూ ఉండేవి. ఐ ఆఫెన్ సెన్స్డ్ దట్ ఎరిచ్ కుడ్ డిస్ట్రాయ్ మీ విత్ ఎ గ్లాన్స్. నన్ను ఇలా ఒక్క చూపు చూస్తే నన్ను భస్మం చేసేయగలరు ఎరిచ్. అంత శక్తి సంపన్నుడు అతను, మామూలు వాడు కాదు అని నాకు తెలిసి. హూ వర్ దీస్ పీపుల్ దట్ కాంటాక్టెడ్ మస్ అడ్వాన్స్డ్ సోల్స్, సెయింట్స్ అండ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ అట్ హీజ్ రిక్వెస్ట్? ఆయన చిన్న సైగ చేసిన వెంటనే ఒక సద్గురువు దగ్గరికి కానీ, ఒక మస్సు దగ్గరికి కానీ, ఒక ఉన్నతాత్మ దగ్గరికి కానీ, ఒక యోగుల దగ్గరికి కానీ వెళ్ళి ఆయన ఏం చెప్తే అది డెలివర్ చేసి వచ్చేసేవారు. మనం ఆ మాస్టర్తో చూస్తే చాలా గట్టిగా కొట్టేవారు. అక్కడికి కన్ను కూడా పోయిన పరిస్థితి వచ్చింది, కొట్టేసేవారు వాడు. ఆయన వెళ్ళి భరించి వచ్చేవారు. ఎందుకని? ఆయన ఆజ్ఞ ప్రకారము వాళ్ళు వెళుతూ ఉండే. హూ వాజ్ హీ హూ అసెంబుల్డ్ సచ్ అన్ అమేజింగ్ గ్రూప్ అరౌండ్ హిమ్? అంత అద్భుతమైన వ్యక్తుల్ని సేకరించి తన చుట్టూ పెట్టుకున్నవాడు ఆయన ఎవడై ఉంటాడు? ఆయన అండ్ కమాండెడ్ సచ్ లాయల్టీ, ఒబీడియన్స్ అండ్ లవ్. అంత అద్భుతమైనటువంటి విధేయతను, ప్రేమను ఆయన వీళ్ళ నుంచి ఆయన తీసుకున్నాడంటే ఆయనంత గొప్పవాడై ఉంటాడు. మనం నిన్నటి రోజున చదువుకున్నాం చూడండి. ఆ ఈజిప్ట్ వెళ్ళేటువంటి ఓడలో బాబా కన్నీళ్లు కారుస్తూ ఉంటే మండలి వాళ్ళు ఏమనుకున్నారు? బాబా అంత శాంతమూర్తి, అంత అచంచలంగా ఉండగలిగినవాడు, ఆయన కళ్ళల్లోనే కన్నీళ్లు తెప్పించారంటే వాళ్ళెంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళు అని. అలాగూ వీళ్ళు ఇలా ఉన్నారంటే ఆయన గొప్పతనం అది దానిలో ప్రతిబింబిస్తూ ఉన్నారు. హౌ వెరీ ఫార్చునేట్ వీఆర్ టు హ్యావ్ హెర్డ్ ద సిలబుల్స్ మే హెర్ బా బా. ఆ మెహర్ బాబా అనే అక్షరాలు వినడానికే మనమెంత అదృష్టవంతులము. ఇది స్వయంగా
అతను రాసిన మాటలు అనమాట. రాఫెల్స్ స్టోరీ రిమైండెడ్ మీ ఆఫ్ సంథింగ్ సిమిలర్ దట్ మెహర్వాన్ హెడ్ సెడ్. ఇతను చెప్పిన కదా మెహర్వాన్ జస్సావాలా చెప్పిన మాటలను గుర్తు చేశాయి నాకు. When he asked him as to what was it that convinced him that Baba was God, and at what point of time in his life that conviction came. ఒకసారి మెహర్వాన్ జస్సావాలా అని అడిగాను. ఇతను రుస్తం అంటున్నాడు, చాలా కాలం బట్టి నువ్వు బాబా ప్రేమిస్తున్నావు కదా, అసలు నీకు ఎలా వచ్చింది బాబా మీరు ఎంత దృఢ విశ్వాసం, అసలు ఏ టైంలో వచ్చింది నీకు, నీ వయసు ఎంత అప్పుడు అని మెహర్వాన్ జస్సావాలా అని అడిగాను. మెహర్వాన్ సెడ్ టు మీ, అప్పుడు మెహర్వాన్ ఇలా చెప్పాడు, ఐ వాజ్ ఎ స్మాల్ బాయ్, నేను చాలా చిన్న పిల్లాడి. వెన్ మై ఫ్యామిలీ కేమ్ టు లివ్ విత్ బాబా, సెల్లింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యాడ్ ఓన్డ్ ఇన్ ద వరల్డ్. మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒక్కసారి వెనక్కి వెళితే 1938వ సంవత్సరంలో బాబా దగ్గర నుంచి ఒక సమాచారం వెళ్ళింది పాపా జస్సావాలా కుటుంబానికి. పాపా జస్సావాలా కుటుంబం ఎవరు? పాపా జస్సావాలా గాయమాయి, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు, ఇది వీళ్ళ సంతానం. బాబా ఏమిటి పంపించారు? మీకున్న సర్వస్వమును విడిచిపెట్టి శాశ్వతముగా నా సన్నిధానములో జీవించడానికి వచ్చేయండి అని పంపించారు. వాళ్ళు టైం అడిగారు, మాకు ఉన్నవన్నీ అమ్మేసుకోవాలి కదా. వాళ్ళకి పెద్ద హౌస్ ఉండేది, పెద్ద గార్డెన్ చుట్టూ కార్లు ఉండేవి. వీళ్ళకి ఆ రోజుల్లోనే అంత సంపన్నులు వాళ్ళు. సో ఇవన్నీ అయిన కాడికి అమ్మేశారు. ఎవరికి వాడు 10 రూపాయలకి ఇస్తావా 20 రూపాయలకి ఇస్తావా అని అడుగు, ఎందుకంటే అర్జెంటుగా అమ్మేసి వెళ్ళిపోవాలి. అలాగే మొత్తానికి వాళ్ళు ఎంతకో బాగా తక్కువకి అమ్మేసి ఆ సూట్ కేసులో డబ్బులు పెట్టి బాబా పాదాల దగ్గర పెట్టేశారు. వచ్చేసామయ్యా. అయితే తండ్రి కొన్నాళ్ల పాటు ఉద్యోగం ఇంకా కొద్దిగా నేను పూర్తి చేసుకుని వచ్చేస్తానన్నాడు. మిగిలిన కుటుంబం అంతా వచ్చేసారు. వీళ్ళని పూనాలో మకా ఉండమన్నారు. ఇది కథ. సో ఉన్నదంతా వదలు కొట్టుకొని అప్పుడు వచ్చేశారు. నేను అప్పుడు చాలా పసివాడిని, చిన్నపిల్లాడి, తన ఆఖరివాడి. యాజ్ ఐ వాజ్ వెరీ స్మాల్ ఐ వాజ్ అలౌడ్ టు లివ్ ఆన్ ద హిల్ విత్ మై మదర్. నేను చాలా చిన్నవాడిని కదా, అందుకని మా అమ్మతో పాటు కొండ మీద ఈ మెహర్ రిట్రీట్ బిల్డింగ్ ఉంది, శ్రీ మండలి వాళ్ళు ఉండేవారు. మా అమ్మతో పాటు నేను అక్కడ ఉండేవాడు. ఓన్లీ ది విమెన్ మండలి లీవ్డ్ ఆన్ ది హిల్ ఎట్ దట్ టైం. మీకు గుర్తుంటే కొంచెం మనం చెప్పుకోవచ్చు. ఒక్క బాబా ఒక్కడే పురుషుడు కొండ మీద ఉన్న వాళ్ళలో. స్త్రీలు మాత్రమే ఉండేవారు కొండ మీద, పురుషులందరూ కింద లోయర్ మెహరాబాద్లోనే ఉండేవారు. యాజ్ టైమ్ పాస్డ్ బై ఐ బిగాన్ టు ఫీల్ అండ్ పర్సీవ్ ది అథారిటీ ఆఫ్ బాబా యాజ్ గాడ్. రోజులు గడుస్తుండి కొద్ది ఒక భగవంతుడిగా బాబా ఈ విశ్వానికి చక్రవర్తి అనే అధికారాన్ని నేను చూసేవాడిని. ఆయన ఎలా చెలాయించేవాడు. యాజ్ ఐ గాట్ టు నో ద మెన్ మండలి బెటర్, నెమ్మదిగా ఈ పురుష మండలితో కొంచెం చూసేవాడిని దగ్గరగా, కొంచెం అలవాటు అయ్యారు వాళ్ళు. దగ్గరగా చూస్తూ ఉన్నాను నేను. ఐ రియలైజ్డ్ దే వర్ నో ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. అప్పుడు ఇంకొక విషయం కూడా తెలిసింది, వీళ్ళ కూడా మామూలు వాళ్ళు కాదు వీళ్ళు అని కూడా నేను గమనించాను. దే వర్ జైంట్స్ అండ్ ఫెరోషియస్ యాజ్ అ లయన్స్. వాళ్ళు ఒక సింహాల్లాగా మహాభయంకరమైనటువంటి మానవులు వాళ్ళు. మామూలు సాదాసీదా మనుషులు కాదు వాళ్ళు. ఒక మామూలు కష్టం వాళ్ళు ఏం పట్టించుకోరు అసలు. ఎనీ ఆర్డినరీ మార్టల్ వుడ్ ట్రెంబుల్ ఇన్ దేర్ ప్రెజెన్స్. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఒక మామూలు మనిషిని అక్కడ నిలబెట్టారనుకోండి మండలి మధ్యలో 2 రోజులు ఉండి వాడు వణికిపోతాడు. అంత శక్తి సంపన్నులు వాళ్ళందరూ కూడా మండలి వాళ్ళు. టు సీ దీస్ ఫెరోషియస్ లయన్స్ బిహేవ్ యాజ్ ల్యాంబ్స్ and sometimes even weep as babies in Baba's presence was an unusual sight which left a deep impression on my mind of Baba's divinity. ఇలాంటి సింహాల్లాగా ఉన్నవాళ్ళు బాబా సన్నిధానంలోకి రాగానే తోక ముడిచిన గొర్రె పిల్లల్లాగా అయిపోయేవారు. ఒక్కోసారి నేల మీద సాష్టాంగపడి చంటి పిల్లల్లాగా వెక్కి ఏడ్చేవారు, క్షమించు బాబా అని. అది నా మనసు మీర చెరగని ముద్ర వేసేసింది నాకు. అంటే వీళ్ళే బయట అంత పులుల్లాగా ఉంటారు, వీళ్ళు బాబా ముందు పిల్లుల్లాగా అయిపోయి ఏడుస్తూ ఉండేవారు. క్షమించు ప్రభు, క్షమించు, తప్పు చేశాను, తప్పు. హూ ఎల్స్ ఎక్సెప్ట్ గాడ్ కుడ్ కంట్రోల్ సచ్ ఫెరోషియస్ లయన్ అండ్ టేమ్ దెమ్ టు బిహేవ్ యాజ్ ల్యాంబ్స్. మరి ఎంత సింహాలను ఇలాగ గొర్రెల్లాగా ఎవడు మార్చగలడు? ఒక్క భగవంతుడు ఒక్కడే చేయగలడు. ఇక మామూలు వాడు తరము కాదు. No mortal soul would have attempted.
అసలు ఒక మామూలు మానవుడు ప్రయత్నించడానికే భయపడిపోతాడు. If someone dared to do so, these ferocious giants would tear them apart with just their bare hands. ఎవడైనా కనుక అలా సాహసం చేస్తే వాళ్ళ మామూలు చేతులతోనే వాడిని చీల్చి చెండాడగలిగినంత శక్తి వాళ్లకు ఉన్నది. ఓన్లీ గాడ్ కుడ్ కంట్రోల్ దెమ్ ఫార్ దెవర్ హిజ్. భగవంతుడు ఒక్కడే వాళ్ళను నియంత్రించగలడు. ఎందుకని? వాళ్ళు ఆయనకు దాసానుదాసులైపోయారు కాబట్టి. మీకు జ్ఞాపకం ఉందా? కరీం బాబా అని మస్తు ఉండేవాడు, కలకత్తా వాడు. ఆ బాబా సమాధి వెనుకాల ఆ మస్త్ ఆశ్రమంలో ఉంచేవారు. 100 మంది వెళ్ళినా విసిరేసేవాడు. ఒక్కొక్కరిని ఇలా పట్టుకొని బయటకు విసిరేస్తుండేవాడు. అప్పుడు బాబా కంప్లైంట్ చేశారు, బాబా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇనప చైన్లు కొని తెప్పించారు బాబా. నేను లేనప్పుడు ఇనప చైన్లు వేసి కట్టండి, మీ తరం కాదని చెప్పారు బాబా. బాబా వచ్చినప్పుడు ఆ చైన్స్ తీసేవారు, వచ్చి కూర్చునేవాడు బాబా. మళ్ళీ బాబా వెళ్ళిపోతున్నారంటే ఆ చైన్లు కట్టేసేవారు. బాబా తరం కాదని చెప్పారు. ఎందుకంటే వాడిలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు కూడా ఈర్ష్యపడతారు వీడి ప్రేమను చూసినారు. ఆ ప్రేమకు అంత శక్తి, అది మీ తరం కాదని బాబా. అనదర్ స్టోరీ షేర్డ్ బై రాఫెల్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఇంకొక కథ కూడా ఆ రాఫెల్ చెప్పింది ఉంది. ఇన్ ద లేటర్ ఇయర్స్ ఖుర్షిద్స్ ఐసైట్ బిగాన్ టు ఫెయిల్ till the time came when she was all but blind. మనం చెప్పుకున్నాము, అయినా ఒకసారి యథాతథంగా కథ చెప్పుకుందాం. తర్వాత నేను ఇక్కడ కొన్నాళ్ళు రావడం పోవడం జరుగుతూ ఉంది. ఒకసారి గమనించాను, ఖుర్షిద్ అని స్త్రీ మండలి సభ్యురాలకు కళ్ళు కనిపించడం లేదు, ఆల్మోస్ట్ గుడ్డిదైపోయిందని చెప్పచ్చు. ఇట్ టర్న్స్ అవుట్ షీ హ్యాడ్ డెవలప్డ్ క్యాటరాక్ట్, వాట్ అకార్డింగ్ టు డాక్టర్స్ కుడ్ బి రిమూవ్డ్ with relative ease, as this kind of surgery had been perfected and was being done routinely by that time. డాక్టర్లు అన్నారు, ఏం లేదు, క్యాటరాక్ట్ ఇది చిన్న ఆపరేషన్, టాన్సిల్స్ లాగే చేసేస్తాం, ఇది పెద్ద ప్రాబ్లం కాదని చెప్పారు. ఏమి రిస్క్ లేదు, 0.01% కూడా ఏం లేదు, ప్రతివాడు చేసేస్తూ ఉన్నదే అన్నారు. ఖుర్షిద్ హావెవర్ సెడ్, అయినా ఖుర్షిద్ ఇలా అంది, దీస్ ఐస్ సా మేర్ బాబాస్ ఫిజికల్ ఫార్మ్. మరి నాకున్న ఈ 2 కళ్ళతో నా చిన్నతనం నుండి నా ప్రియతముడైన మెహర్ బాబా యొక్క ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తూ ఉన్నాయి. లీవ్ దెమ్ యాజ్ దే ఆర్, పర్వాలేదు, అవి వేళ పని చేయకపోయినా వాటిని అలాగే ఉండనివ్వండి. వెన్ వన్ వాజ్ విత్ ఖుర్షిద్ దేర్ వాజ్ నాట్ ఏ tinge of self-pity or feeling of suffering, as she was full of cheer and good humor. మనం ఎప్పుడైనా ఆవిడతో 1-2 రోజులు ఉంటే మనం గమనించవచ్చు, ఎప్పుడు ఒక్క చిన్న ఫిర్యాదు కూడా ఉండదు. ఇలా చేసేస్తున్నాడంటే బాబా నన్ను, ఒక కష్టం పడిపోతున్నాను, ఇబ్బంది పడిపోతున్నాను అని ఒక్క మాట కూడా ఎప్పుడు అందు ఆవిడ. ఇన్ఫ్యాక్ట్ నాట్ అంటిల్ ఐ రీడ్ ద స్టోరీ ఆఫ్ ఖుర్షిద్ సఫరింగ్ ఫ్రమ్ ద బుక్ రియల్ ట్రెజర్ డిడ్ ఐ బికేమ్ అవేర్ ఆఫ్ హర్ ఫిజికల్ సఫరింగ్. రాఫెల్ చెప్తున్నాడు, ఈ రియల్ ట్రెజర్లో 3rd వాల్యూమ్ అనుకుంటాను, ఆ వాల్యూమ్లో ఖుర్షిద్ గురించి రుస్తం రాశాడు. అది చదివే వరకు అసలు ఖుర్షిద్కు కళ్ళు కనపడవని కానీ ఆవిడికి కూడా కష్టాలు ఉన్నాయని కానీ నేను ఎరుగను అని రాఫెల్ రాశాడు. బిలీవ్డ్ బాబాస్ వర్డ్స్, థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్ కేమ్ అలైవ్ ఇన్ పీపుల్ లైక్ ఖుర్షిద్. బాబా సమాధి దగ్గర శాశ్వతంగా ఒక సందేశం రాయబడి ఉంది. ఏమిటది? నిజమైనటువంటి కానుకలు మౌనంలోనే ఇవ్వబడతాయి, స్వీకరించబడతాయి అన్న మాటకు అర్థం ఇదిగో ఖుర్షిద్ లాంటి వాళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది. ఇట్ సీమ్ షీ గేవ్ ఎవ్రీథింగ్ సో కంప్లీట్లీ అండ్ సైలెంట్లీ టు హెర్ బిలీవెడ్ లార్డ్ దట్ షీ ఫర్గాట్ హెర్ గివింగ్. తనకున్న సర్వస్వాన్ని బాబాకు శాశ్వతముగా ఆవిడ అర్పించేసింది. ఎంత సంపూర్ణముగా అంటే తను ఇవన్నీ ఇచ్చేశానన్న విషయాన్ని కూడా ఇచ్చేసింది ఆయనకి. మర్చిపోయింది, ఆవిడ ఇచ్చేశానన్న విషయం కూడా మర్చిపోయింది. అది నిజంగా ఇవ్వడం అంటే. పెయిన్, ప్లెజర్ ఆల్ వాజ్ గివెన్ టు హిమ్. అది కష్టము, సుఖము, ఈ రెండింటినీ కూడా బాబాకి ఇచ్చేసింది. అంచేతే నాకు ఎప్పుడు కష్టంగా ఉంది, నాకు ఇప్పుడు ఆనందంగా ఉంది, ఈ 2 కూడా ఆవిడ బాబాకి ఇచ్చేసింది.
When people would enter Khurshid's room and say Jai Baba, she would correct them and say Jai Meher Baba. మనం ఇప్పుడు జై మెహర్ బాబా అనే సంప్రదాయం ఖుర్షిద్ ఎక్కువగా ఆవిడ చెప్తూ ఉండేది. ఎవరన్నా జై బాబా అంటే జై మెహర్ బాబాను అని చెప్తూ. రాఫెల్స్ స్టోరీ రిమైండెడ్ మీ ఆఫ్ హౌ మచ్ అప్రిసియేషన్ ఖుర్షిద్ హ్యాడ్ ఆఫ్ బాబాస్ సీక్రెట్ ప్రెజెన్స్. ఆ రాఫెల్ చెప్పిన మాటలు వింటే మళ్ళీ ఖుర్షిద్ మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి అని రుస్తం చెప్తూ ఉన్నాడు. బాబా యొక్క పవిత్రమైనటువంటి ఆ హాజర్, ఆయన సన్నిధానము, అదంటే ఎంత ఇష్టమో ఖుర్షిద్కి ఆవిడ చెప్పిన మాటలు నేను ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ హెర్డ్ మోస్ట్ ఆఫ్ ది మండలి కమెంట్ ఆన్ హౌ ఇన్ దేర్ లైఫ్ విత్ బాబా ది ఆఫెన్ టుక్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. పాపం చాలామంది మండలి వాళ్ళు ఇదే చెప్తూ ఉంటారు, మేము నిజంగా పెద్దగా పట్టించుకోలేరు బాబాని, ఏం పర్వాలేదులే అని మేము వ్యవహరించేవాళ్ళం ఆయనతో. అయ్యో భగవంతుడు సాక్షాత్తు సృష్టికర్త, ఈ విశ్వానికి చక్రవర్తి అని ప్రతి క్షణము మేము అనుకోలేకపోయేవాళ్ళం. ఒక్కొక్కసారి మామూలు అనుకుని మేము తేలిగ్గా తీసుకున్న క్షణాలు చాలా ఉన్నాయి. అండ్ ఎట్ టైమ్స్ ఈవెన్ ఫర్గాట్ దట్ హి వాజ్ గాడ్. ఒక్కోసారి పర్లేదులే బాబా ఆయన ఆయనకే సలహా కూడా ఇచ్చేస్తూ ఉండేవాళ్ళం, ఆయన భగవంతుడు అని మరీ చేరేస్తాం బాబా నీకు, ఏం పర్వాలేదు ఏమవుతుంది అని ఇలాగ ఆయన మర్చిపోతూ ఉండేవాళ్ళం ఆయన భగవంతుడు. ఈ బాబా ఆస్క్డ్ దెమ్ టు డూ సంథింగ్, దే వుడ్ ట్రై టు డిస్సువేడ్ హిమ్. అది ఏదైనా ఇలా చెయ్యంటే అక్కర్లేదు బాబా ఇప్పుడు అని ఆయన అది అనవసరము అని ఆయనకి చెప్పడం కోసం ప్రయత్నిస్తూ ఉండేవారు. బాబా వుడ్ దెన్ రిప్రిమాండ్ దెమ్ విత్ ఎ రిమైండర్, డోంట్ ఫర్గెట్ దట్ ఐఎమ్ గాడ్. అప్పుడు వాళ్ళని హెచ్చరిక చేయడానికి మందలిస్తూ బాబా అనేవారు, నేను దేవదేవుణ్ణి అనే విషయం మర్చిపోకండి సుమా అని మందలిస్తూ ఉండేవారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆ పక్షి గురుప్రసాద్లో నీళ్లు ఉన్నాయో లేదో చూసి రమ్మంటే మణి పర్వాలేదులే ఉంటాయిలే. ఇన్ ఎర్లీ ఇయర్స్ ఈవెన్ ఖుర్షిద్ డిడ్ దట్ విత్ బాబా. పాపం ఖుర్షిద్ కూడా తొలి సంవత్సరాల్లో ఇలాగే బాబాతో ఇలాగే వ్యవహరించేది. బట్ హర్ అప్రిషియేషన్ ఆఫ్ బాబా సీక్రెట్ ప్రెజెన్స్ had reached such a level of intensity in the final years of her life that she was not ready to part with the lens that beheld the sacred form of Baba. మరి తొలుత అలాగ సాదాగా ఉన్నటువంటి ఆవిడ ప్రేమ చివరి రోజులలో ఏమైపోయింది? ఆయనను అన్నేళ్ల పాటు చూసినటువంటి ఈ కళ్ళ మీద అలాంటి ప్రేమేనా నేను చూపేది? నాకు బాగా కళ్ళు కనపడడం కోసం ఇవి బయట పడవేయడం ధర్మమేనా? ఈ కళ్ళల్లో ఆ బాబా శాశ్వతంగా ఉన్నాడు అని, ఆ బాబా అస్తిత్వం ఈ కళ్ళల్లో ఉంది అని ఆవిడ విశ్వాసం. అందుకని వాటి మీద అంత ప్రేమ ఆవిడ పెంచుకుంది. బాబా మీద అంత ఉన్నతమైన ప్రేమ ఆవిడ పెంచు. ఇన్ ఖుర్షిద్ ఓన్ వర్డ్స్, ఖుర్షిద్ స్వయంగా ఆవిడ మాటలలో, దేర్ వర్ ది లెన్సెస్ దట్ సా ద ఫార్మ్ ఆఫ్ గాడ్. నాకున్నటువంటి నా చిన్నతనం నుండి భగవంతుడు ఇచ్చినటువంటి కటకం ఉంటుంది లోపల, కన్ను మీరు ఆ నిర్మాణం చూస్తే చిన్న లెన్స్ లాగా ఉంటుంది, చిన్నది ఉంటుంది అన్నమాట. అది పారదర్శకంగా ఉంటుంది. దానిలో నుంచి సూర్యకిరణాలు లోపలికి వెళ్ళి ఆ తెర మీద పడినప్పుడు మన కళ్ళు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అది చిక్కగా అయిపోయి తెల్లగా పాల రంగులో అయిపోయి కళ్ళు కనపడడం మానేస్తాయి. అది క్యాటరాక్ట్ అంటే. ఆవిడ చెబుతోంది, చిన్నప్పటి నుంచి భగవంతుడి రూపాన్ని ఆ కళ్ళ సాయంతో చూశాను. నో వన్ డేర్ రిమూవ్ దమ్. అలాంటి కళ్ళు ఎవరికి తీనిస్తాను నేను తీయడానికి ఒప్పుకోని, ఎవడు ఎంత గొప్పవాడైనా కానీ. ఇట్ ఈజ్ ఓకే ఇఫ్ ఐ గో బ్లైండ్. నేను గుడ్డిదాన్ని అయితే ఏమిటట, ఏమి నష్టమట. బట్ ఐ షల్ నాట్ పార్ట్ విత్ ఎ సీక్రెట్ లెన్స్ విచ్ హెల్డ్ హిజ్ ఇమేజ్. నా జీవితం అంతా బాబాని చూసి చూసి బాబా రూపాన్ని తమలో దాచుకున్నాయి పాపం ఆ బుల్లి కటకాలవి. అంచేత వాటిని ఎవరిని ముట్టుకొని ఉన్న అలాగే జాగ్రత్తగా ఉండని. ఖుర్షిద్ డిడ్ గో బ్లైండ్. ఆవిడ గుడ్డిదైపోయింది. ఆ తర్వాత సుమారు 20 ఏళ్ల పాటు గుడ్డిదానిలాగే ఆవిడ జీవించింది. ఖుర్షిద్ వాజ్ సో ఎనామర్డ్ ఆ బాబా సీక్రెట్ ప్రెజెన్స్ దట్ షీ వన్స్ రివీల్డ్ టు మీ ద ఫాలోయింగ్.
ఎంత ప్రేమ అంటే బాబా యొక్క సన్నిధానం అంటే ఎంత ఇష్టం అంటే ఆవిడ చెప్పిన మాటల్లో, డూ యు నో వై అవుట్ ఆఫ్ ఆల్ బాబాస్ ఫ్యామిలీ ఐ లవ్డ్ మనీ ద మోస్ట్. మొత్తం బాబా కుటుంబం అందరినీ తీసుకుంటే నాకు మనీ అంటే ప్రాణం. ఎందుకో తెలుసా నీకు? నాట్ ఓన్లీ వాజ్ హీ స్పెషల్ టు బాబా ఫర్ హిజ్ వర్క్, అంటే అవతార పురుషుడైన బాబాకు ఆయన విశ్వ కార్యక్రమం కోసం మనీ చాలా ముఖ్యం అని కాదు, అదొకటే కారణం కాదు నాకు ఆవిడంటే ఇష్టం. బట్ షీ ఆక్యుపైడ్ ది సేమ్ సేక్రెడ్ వూమ్ విచ్ బాబా హ్యాడ్ ఆక్యుపైడ్ ఫర్ 9 months. ఏ తల్లి గర్భములో అయితే 9 నెలలు దాక్కుని ఉన్నాడో నా తండ్రి, అదే గర్భాన్ని పంచుకొని ఈవిడ కూడా 9 నెలలు అదే గర్భములో ఉన్నాయి. బాబా ఆక్యుపైడ్ షిరీన్స్ వూమ్ ఫర్ 9 months అండ్ సో ఇట్ బికేమ్ సీక్రెట్ స్పేస్. నా తండ్రి 9 నెలల పాటు షిరీన్ గర్భంలో ఉన్నాడు. ఎంత పవిత్రమైన స్థలం అది, 9 నెలలు ఆయన ఉన్నాడంటే. సో మనీ లివ్డ్ ఇన్ దట్ స్పేస్ ఫర్ అనదర్ 9 months ఫార్ షీ వాజ్ బోర్న్ ఆఫ్టర్ బాబా. అంత పవిత్రమైనటువంటి ఆ షిరీన్ గర్భములో ఇంకొక 9 నెలలు ఈవిడ ఉంది అందులో. ఆల్సో వెన్ మనీ వాజ్ బోర్న్, బాబా వాజ్ ద ఫస్ట్ వన్ టు పిక్ హెర్ అప్ ఇన్ యర్ హార్ట్. బాబా మణి పుట్టడం గురించి మనం లార్డ్ మెహర్లో చదువుకున్నాం. బయట షెరియార్ ఏసిదాన్ అంటూ ఉన్నాడు, లోపల ఆవిడ ప్రసవం నొప్పులు పడుతూ ఉంది. బాబా కూడా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. అమ్మాయి పుట్టిందని చెప్పారు. చెప్పగానే బాబా లోపలికి వెళ్ళిపోయి ఆ బిడ్డని చేతుల్లోకి తీసేసుకున్నారు. ఇంకా స్నానం కూడా చేయించలేదురా అని అరుస్తుంది పాపం తల్లి. ఏమి లేదు, ముద్దు పెట్టుకున్నారు బాబా ఆ బిడ్డని. ఇంకా అలా తల్లి దగ్గర నుంచి బయటకు తీశారంతే, ముద్దు పెట్టుకొని ఎత్తుకున్నారు ఆయన. దిస్ చైల్డ్ ఈజ్ మైన్ అన్నారు బాబా. ఈ బిడ్డ నాకు సంబంధించినది అని బాబా అన్నారు. ఆవిడ చెప్తోంది, మొట్టమొదటి ఎత్తుకున్నది బాబాయే అమ్మనిని. Khurshid would also tell me how in early years she would collect the soap water with which Baba would wash his hands and drink that water. ఆవిడ చెప్తూ ఉండేది, బాబా చేతులు కడుక్కున్నప్పుడు ఆ నీళ్లు ఎవరు చూడకుండా పట్టేసేదట, మగ్గులో కింద ఏదో పెట్టేదనమాట వాష్ బేసిన్ కింద. ఆ నీళ్లు తాగేస్తూ ఉండేదట బాబా దగ్గరకు వచ్చిన కొత్తల్లో. షీ వుడ్ ఆల్సో ఎంకరేజ్ అదర్ విమెన్ మండలి టు డూ ద సేమ్. అది పంచుతూ ఉండేదట, బాబా చేతులు కడుక్కున్న నీళ్లు తాగు 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 అని అందరు. వన్ డే బాబా కాట్ దెమ్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు స్టాప్ డూయింగ్ సో. ఒకనాడు బాబా కళ్ళలో పడిపోయింది. చిచి ఇలా తాగడం చేయకండి అని బాబా వారించారు. అప్పుడు ఆగింది ఆవిడ. Khurshid was constantly aware of Baba's sacred presence, not only in everything that he did, but also in everything that. ప్రతి వస్తువులోనూ బాబా హాజరును ఆస్వాదించగలుగుతూ ఉండేది ఆవిడ. అంతేకాదు బాబా ముట్టుకున్న వస్తువు అంటే ఇంకా ఆవిడకి ప్రాణమే. అది బాబాని ఎంత గౌరవించాలో అంత జాగ్రత్తగా చూస్తూ ఉండేది. Khurshid was truly great in resigning 100% to Baba. 100% బాబా ఇచ్చకు బద్ధుడై జీవించగలిగిన వాళ్లలో ఖుర్షద్ నెంబర్ 1. ఈవెన్ ఇన్ పెయిన్, కష్టమైనా సరే. ఆనందంలో ప్రతివాడు ఉంటాడు కదా, ఆనందంలో ప్రతివాడు బాబా బాబా అనుకోవచ్చు, కష్టములో అయినా సరే. వేర్ షీ అపియర్డ్ జాయ్ఫుల్ అండ్ నెవర్ కంప్లైంట్ అబౌట్ హర్ సఫరింగ్. ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ, ఎప్పుడు నాకు కష్టమని అనేది ఆవిడంతే. కష్టం గురించి ఎప్పుడు పట్టించుకునేది కాదు. ఐ హ్యావ్ నోన్ అదర్ మండలి మెంబర్స్ టు కంప్లైన్ ఇన్ ప్రైవేట్ అబౌట్ దర్ సఫరింగ్, ఆఫెన్ ప్లీడింగ్ విత్ బాబా అబౌట్ జాయినింగ్ హిమ్. మిగిలిన మండలి వాళ్ళని చూశాను నేను. ఇతను రుస్తాం అంటున్నాడు, అబ్బా ఇన్ని కష్టాలు వద్దు బాబా, ఎప్పుడు తీసుకెళ్ళిపోతావయ్యా నన్ను అని అడిగిన వాళ్ళు ఎంతోమందిని చూశాను. బట్ ఖుర్షద్ నెవర్ డిడ్ దట్. 20 ఏళ్ళు గుడ్డిదానిగా బతికి కూడా ఒక్కసారి కూడా అలాంటి మాట మాట్లాడలేదు ఖుర్షద్. ఐ వన్స్ హ్యాపెన్ టు ఆస్క్ బావుజీ as to who he thought was the greatest mandali when it came to bearing physical pain and suffering without complaint, complete resignation and accepting it joyfully as his will. ఒకసారి బావుజీని ఇలా అడిగాను, మండలి వాళ్ళందరిలో ఎంత కష్టం వచ్చినా సరే ఆయన ఇచ్చ అని ఆనందముగా భరించడం అనే లక్షణములో ఎవడు మొట్టమొదటి అగ్రతాంబూలం ఇవ్వచ్చు మండలి మొత్తంలో, నువ్వు చెప్పు అని అడిగాను నేను.
వితౌట్ బ్యాటింగ్ అన్ ఐలీడ్ బాబూజీస్ రిప్లై కేమ్. ఒక కను కొట్టినంతసేపు కూడా తీసుకోలేదట బాబూజీ. ఖుర్షద్, అనుమానం ఏముంది ఇందులో? ఖుర్షద్ ఒక్కరితే. షీ ద ఓన్లీ వన్ హూ కుడ్ డూ దట్ 100%. 100కి 100 ఇలాగ నిలబడగలిగింది ఒక్క ఖుర్షద్ మాత్రమే. నన్ కెన్ మ్యాచ్ హర్ ఇన్ దిస్. ఇంక ఎవడు సరిపోడు ఈ విషయంలో. ఆవిడతోటి మ్యాచ్ అయ్యేవాడు ఎవడు లేడు మండలిలో. వెన్ ఇట్ కేమ్ టు దిస్ షీ వాజ్ ద గ్రేటెస్ట్. ఈ గుణం గురించి అడిగితే ఇంకెవడో మ్యాచ్ ఎవరు ఆవిడతో. బాబూజీ పాజ్ అండ్ దెన్ సెడ్, వెంటనే మళ్ళీ బాబూజీ చెప్పాడు, అదర్ మండలి మెంబర్స్ హ్యాడ్ మెనీ క్వాలిటీస్ ఇన్ విచ్ దే ఆర్ గ్రేటర్ దాన్ ఖుర్షద్, బట్ వేర్ ఇట్ కమ్స్ టు యాక్సెప్టింగ్ సఫరింగ్ జాయ్ఫుల్లీ ఖుర్షద్ వాజ్ ద గ్రేటెస్ట్. అంటే మనం మళ్ళీ పొరపాటు అర్థం చేసుకుంటామని వెంటనే బాబూజీ చెప్తున్నాడు. మిగిలిన మండలి వాళ్ళకి ఖుర్షద్ కంటే అతి ఉత్తమ గుణాలు చాలా ఉన్నాయి, మిగిలిన గుణాలు. కానీ ఈ గుణములో ఖుర్షద్కు ఎవ్వరూ సాటి రారు. ఐఎమ్ హ్యాపీ టు షేర్ అనదర్ ఆఫ్ రాఫెల్ జ్యూయల్స్ దట్ టచ్డ్ మై హార్ట్. రాఫెల్ చెప్పిన మాటలు నా హృదయాన్ని కదిలించినటువంటి మరొక మాట ఆనందంగా మీతో పంచుకుంటాను నేను. రాఫెల్ మాటలు, ఐ హ్యావ్ అనదర్ బ్యూటిఫుల్ మెమరీ ఆఫ్ ఎరిచ్ ఇన్ మండలి హాల్. మండలి హాల్లో ఇరిచ్ పంచుకున్న మరొక సందర్భం చెప్తున్నాడనమాట. ఇరిచ్ గురించిన జ్ఞాపకం నేను ఒకటి చెప్తూ ఉన్నాను. ద థీమ్ ఆఫ్ ఫ్రీ విల్ వుడ్ ఆఫెన్ కమ్ అప్. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఫ్రీ విల్ అంటే పురుష ప్రయత్నము. ఫ్రీ విల్ అంటే మనంతట మనము స్వయముగా నిర్ణయము తీసుకొని ఒక పని చేయడం. అంటే ఉదాహరణకి బజార్కి వెళ్ళాను, ఏ చొక్కా కొనుక్కుంటాను నేను, నాకు ఏది ఇష్టం అయితే అది కొంటాను నేను. ఇంక దానిలో రూల్ ఏమి లేదు, ఇదే కొనాలని ఎక్కడ ఆంక్షలు లేవు, ఎవడికో సంతృప్తిపరచాలన్నటువంటి నియమం లేదు, నా ఇష్టం. అది నా సొంత ఇష్టానికి దాన్నే పురుష ప్రయత్నము. వాడంతటి వాడుగా వాడు నిర్ణయము. దానికి ఉన్నటువంటి విలువ ఏమిటి? అండ్ పీపుల్ వుడ్ ఆస్క్ ది ఇన్ఎవిటబుల్, ఇఫ్ ఎ లీఫ్ కెనాట్ మూవ్ వితౌట్ బాబాస్ విల్ బిహైండ్ ఇట్, వై డస్ హి ఆస్క్ us టు డూ దిస్ ఆర్ దట్? బాబా ఏమన్నారు? ఒక ఎండుటాకు నా ఇచ్చ గనక లేకపోయినట్లయితే ఇలా కదలడానికి కూడా అవకాశం లేదు అన్నాడు కదా ఆయన. మరి లవ్ మీ, డోంట్ డూ దిస్, డోంట్ డూ దట్ అని ఎందుకు అంటాడు ఆయన పదే పదే కదా? నాకు విధేయుడిగా ఉండు, నన్ను ప్రేమించు, కపటం వద్దు, ఇవన్నీ ఎందుకు చెప్తాడు ఆయన అని తరచు మనకు అనుమానం వస్తూ ఉంటుంది. డూ యూ హ్యావ్ ఫ్రీ విల్ ఆర్ ఈజ్ ఎవర్ ఎవ్రీ యాక్షన్ ప్రీ ఆర్డైన్డ్ బై గాడ్స్ విల్? అంచేత మనకు అసలు నిజంగా ఈ స్వేచ్ఛ అనేటువంటిది ఉన్నదా, లేకపోతే ప్రతి దాని వెనుక భగవంతుడి యొక్క సంకల్పమే ఉంటుందా? అది ప్రశ్న. ఐ రిమెంబర్ దట్ క్వశ్చన్ బీయింగ్ ఆస్క్డ్ ఎట్ డిఫరెంట్ టైమ్ త్రూ ది ఇయర్స్. చాలాసార్లు ఇరిచిని చాలా ఏళ్లలో నేను గమనిస్తున్నాను, చాలామంది అడుగుతూ ఉండేవారు. అండ్ ఇరిచ్ వుడ్ ఆన్సర్ ద సేమ్ క్వశ్చన్ ఇన్ డిఫరెంట్ వేస్. దీన్ని చాలా విభిన్నమైన కోణాల నుంచి ఇరిచ్ దీనికి సమాధానం చెప్తూ ఉండేవాడు. పెరాప్స్ టు సూట్ ద పర్సన్ ఎట్ హ్యాండ్. మళ్ళీ వెంటనే చెప్తున్నాడు, అంటే ఆ వ్యక్తి యొక్క వాడి మేక్కి సరిపడేలాగా, అంటే వాడి యొక్క నేపథ్యం ఏమిటి, వాడు ఏ పరిస్థితులలో ఉన్నాడో తెలుసు కదా, వాడు చెప్పకపోయినా తెలుసు ఇరిచ్కి. అందుకని వాడికి సూట్ అయ్యేలాగా ఆ కోణము నుంచి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవాడు. టు సూట్ ద గ్రూప్ యాజ్ ఎ హోల్, అక్కడ ఉన్న మొత్తం బృందానికి కూడా ఇది సంతృప్తి పరిచేలాగా చెప్పగలిగేవాడు. పెరాప్స్ టు సాటిస్ఫై ఎ పాసింగ్ విమ్ ఆర్ కంప్లై విత్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ హిజ్ మాస్టర్, హూ నోస్. ఇతను అంటున్నాడు, అది ప్రభు యొక్క సంకల్పము కూడా అయ్యుండొచ్చు ఇరిచి చెప్పిన ఆన్సర్ ఏమో, మనకు తెలియదు కదా. ఎందుకంటే ఆయన సంకల్పం లేకుండా ఇరిచి నుంచి కూడా అలాంటి సమాధానం రాదు కదా. బట్ హౌఎవర్ హీ చోజ్ టు ఆన్సర్. The result was an indescribable but very natural feeling that ushered a wave of that fragrant Erich spoke of. ఆ ఎరిచ్ మాట్లాడినప్పుడు ఒక ప్రత్యేకమైన పరిమళము ఉంటుందట ఆ మాటల్లో. అది ఆయన ఒక్కడికే ఉంటుంది. అది మాత్రం తప్పకుండా ఆయన ఎలాగ ఆన్సర్ చేసినా కూడా ఆ పరిమళం మాత్రం కనపడుతూ ఉండేది.
a taste of the good wine that would spoil us forever, and a fresh feeling of enthusiasm and energy to attempt to please beloved Baba from then on, a new resolve to be his by hook or by crook, as Erich would say. ఆ మాటలు విన్న తర్వాత చిచి ఈ వేళ నుంచి మనం ఇలాగే ఉండాలి ఎరిచి చెప్పినట్టే. ఎంత దుర్మార్గుడికైనా సరే వాడికి ఒక దృఢమైనటువంటి నిశ్చయం వచ్చేస్తాడు, చిచ మనం ఇలా జీవించకూడదు. ఏం చెప్పేవాడు ఎరిచి? నువ్వు కష్టమైనా నరకమైనా ఇబ్బంది అయినా బాబా మనిషిగానే జీవించడానికి ఈవేళ నుంచి తీర్మానం చేసుకో అని చెప్పేవాడు. టు బీ హిజ్, ఆయన నన్ను చూసి వీడు నావాడు అనుకునేలాగు నేను జీవించడానికి తీర్మానం చేసుకోవాలి అనిపించేదట. అంత తీయగా మాట్లాడుతూ ఉండేవాడు. He would usually answer the question by constructing a story or analogy which would inevitably focus one's attention, priming our wandering mind to receive the answer. సాధారణంగా ఆయన ఆన్సర్ చెప్పేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, ఒక కథ, ఒక సన్నివేశం అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. మనం అందరం ఆ వీడియో ఫిల్మ్ చూస్తున్నట్టుగా మన బుర్రలన్నీ దాని మీద లగ్నం అయ్యేలాగా చెబుతూ ఉండే. వెన్ వన్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇట్, he would deliver the punchline, silencing tongues and minds, if only for a short while, very naturally but very profoundly. మనం ఎవ్వరూ ఊహించనంతగా సూటిగా ఒక బాంబు పేల్చినట్టుగా అంత తీవ్రమైన విషయాన్ని మన బుర్రలో పడేలాగా దాన్ని చెప్పగలడు. దిస్ టైమ్ హవెవర్ he simply paused after the question was asked. ఈ సందర్భం క్వశ్చన్ అయిన తర్వాత నిశ్శబ్దంగా చాలాసేపు అలా చూశాడు. సీమ్ టు థింక్ ఫర్ ఎ మూమెంట్, ఒక నిమిషం ఆలోచించాడు. అండ్ దెన్ సెడ్, ఇప్పుడు ఇలా అన్నాడు, ఐ ఎక్సర్సైజ్ మై ఫ్రీ విల్ టు బికమ్ హిజ్ స్లేవ్. ఎరిక్ చెప్తున్నాడు, అంటే పురుష ప్రయత్నము గురించినటువంటి అది అర్థం అవడం కోసం. మొట్టమొదట నేను బాబా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎలాగో ఆయనని గురువుగా అంగీకరించాను అది చెప్తున్నాడు. తొలుత నా స్వేచ్ఛను, నాకున్నటువంటి ఈ స్వేచ్ఛను ఉపయోగించాను. పోలే ఈయనేదో పెద్ద ఏళ్ళగే ఉన్నాడు, ఈయన సంగతి ఏమిటో చూద్దాం తర్వాత. ఈవేళ నుంచి నేను ఈయనకు బానిసగా ఉందునుగాక అని డిసైడ్ చేసుకున్నాను. నేను అలా వచ్చాను నేను బాబా దగ్గర. ఫస్ట్ నేను బాబా దగ్గరికి. ఆఫ్టర్ ది డిసిషన్ వాజ్ టేకెన్ దేర్ హ్యాస్ బీన్ నో క్వశ్చన్ ఆఫ్ ఫ్రీ విల్ ఫర్. ఒకసారి నేను బానిసను అయిపోతాను అని డిసైడ్ చేసేసుకున్నాక అయిపోయింది, ఇక ఫ్రీ విల్ చచ్చిపోయింది. ఇప్పుడు దీపావళి ర్యాకెట్ వేసేసాను, మా మనవడు ఏమంటాడు, తాత దీన్ని దాద్దాం మళ్ళీ వేద్దాం రేపు అంటాడు. అది ఒకసారి రాది, రెండోసారి వెళ్ళదు అని వాడికి ఎంత చెప్పినా వాడికి అర్థం కాదు. అంతేకా అలాగే ఎరిచి ఏమంటున్నాడు, ఫ్రీ విల్ అనేది ఒక్కసారి దాన్ని వాడగలం. ఈరోజు నుంచి ఈయనకు నేను బానిసగా ఉందునుగాక అని నేను దాన్ని వినియోగించేశాను. అయిపోయింది, ఇంకా చచ్చిపోయింది ఆ క్షణంతో ఆ ఫ్రీ విల్. ఇక ఫ్రీ విల్ అనేటువంటి ప్రశ్న రానే రాదు, అయిపోయింది కదా, మళ్ళీ అది వెలిగించగలమా? ఇదే విషయము ఆది ఎప్పుడు చెప్తూ ఉండేవారు. మరొక గురువును ఆశ్రయించడం గురించి ఆది ఎప్పుడు పదే పదే చెప్తూ ఉండేవారు. కొంతమంది ఒక గురువును, ఒక సద్గురువును ఆశ్రయించామని చెప్తూ ఉంటారు బాబా ప్రేమికులు. వాళ్ళకి ఇలా చెప్పేవాడు, నీకున్నది ఎన్ని శిరస్సులు, ఎన్ని ఉన్నాయి నీకు తలకాయలు? ఒకటే కదా. ఎన్ని చేతులు? రెండే ఉన్నాయి. ఈ తలకాయ బాబా పాదాల మీద పెట్టేశావు, ఈ రెండు చేతుల్ని ఇలా పెట్టేశావు. పెట్టేశాక మళ్ళీ ఇంకో గురువును మొక్కాలంటే ఈ తలకాయ ముందు తీసేయాలి, ఈయన పాదాల మీద ఈ చేతులు తీసేయాలి. తీసేస్తే నీ మొదటి దృఢ విశ్వాసానికి ఏ రకమైనటువంటి గుణము ఉంది అంటావు, ఏ రకమైన శీలము అనే కోణములో నుంచి చూస్తే దానికి ఏ రకమైన విలువను నువ్వు ఇస్తావు అని అడిగేవాడు. అంతే కదా. అంటే నీవు మొట్టమొదట నీ అర్పణ అది సరి అయిన అర్పణ కాదు, అది పూర్తిగా నువ్వు అర్పించలేదు అని దాని అర్థం. అంతే కదా. నీ కనపడిన వాడికల్లా నువ్వు మొక్కుకుంటూ పోవడానికి ఉన్నది ఒకటే తలకాయ కదా. 10 తలకాయలు ఉంటే ఒక్కొక్కటి పాదాల మీద ఒక్కొక్క శిరస్సును పెట్టచ్చు. అది ఇక్కడ ఇరిచి చెప్తున్నటువంటి విషయం. ఒక్కసారి నా స్వేచ్ఛను ఉపయోగించి ఈయన పాదాల దగ్గర నేను బానిసగా అయిపోతున్నాను అంటే ఆ క్షణం నుంచి నీ స్వేచ్ఛ చనిపోయింది. ఆయన ఇష్టం ఏదైతే అదే నడిపిస్తుంది నీ జీవితాన్ని. అంతే. ఐ లీవ్ దట్ టు యూ ఆల్
as to how you would choose to exercise your free will. అక్కడ సమావేశమైన వాళ్ళందరికీ ఎరిచ్ చెప్తున్నాడు, మీరు మీ స్వేచ్ఛను ఎలాగూ వినియోగిస్తారనేది మీ ఇష్టానికి వదిలేస్తున్నారు. మీరు యాజ్ ఎరిచ్ వుడ్ రిమైండ్ us, we should be beholden to him for everything. ఎరిచ్ పదే పదే చెప్తూ ఉండేవాడు, మనము బాబాకు కట్టుబడి ఉండాలి ప్రతి విషయంలోనూ కూడా. ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ డైడ్ ఆఫ్ క్యాన్సర్ అబౌట్ 2 years ago, హూ వాజ్ ఆల్సో క్లోజ్ టు ఎరిచ్. నాకు బాగా ఆప్తుడైన ఒక మిత్రుడు ఉన్నాడు, బాబా లవర్. అతను ఎరిచ్కి కూడా చాలా ఆప్తుడు. అతను క్యాన్సర్ వలన 2 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఐ కెన్ సే దిస్ పర్సన్ బిహేవ్డ్ యాజ్ అండ్ వన్ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ బాబాస్ మండలి. బాబా మండలి వాళ్ళకి ఒక బాబా ప్రేమికుడు ఎలా జీవిస్తే వాళ్ళు సంతోషపడిపోతారో అలా జీవించే వ్యక్తి అతను, నేను చెప్పగలను. రెఫరింగ్ టు హిస్ క్యాన్సర్, హీ వుడ్ బి అన్మైండ్ఫుల్ అండ్ మెయింటైన్ ఏ యూజువల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ గుడ్ షేర్. తన క్యాన్సర్ గురించి అని కూడా నడుస్తున్న సంస్కారాలు అవనివ్వండి, ఎక్కడికి వెళ్తాం కానివ్వండి అని ఎప్పుడు నవ్వుతూ హుషారుగా కామెంట్ చేస్తూ ఉండేవాడు తన క్యాన్సర్ గురించి. హీ వాజ్ అన్ ఎక్సెప్షనల్ హ్యూమన్ బీయింగ్ హూ ఐ స్టిల్ లుక్ అప్ టు అండ్ హోప్ టు బీ లైక్ వన్ డే. రుస్తం అంటున్నాడు, ఎంత ఆదర్శవంతమైన మనిషి అంటే ఏదో ఒక రోజుకి నేను అలా ఉండగలనా, అలా నేను మారగలనా అని నేను ఆదర్శంగా అనుకుంటూ ఉంటాను అతని గురించి. అండ్ హీ సక్సీడెడ్ ఇన్ ప్లేసింగ్ హిమ్సెల్ఫ్ ఎంటైర్లీ ఇన్ బిలివెడ్ బాబాస్ హ్యాండ్స్. తనను సంపూర్ణముగా ప్రియతమ బాబా చేతుల్లో పెట్టేసుకున్నాడు అతను, అంతే. ఆయన ఇష్టం, దానిలో విజయం సాధించాడు కూడా, ఎక్కడ ఆయనకే వదిలేసాడు అంతే అంతా. వెన్ ఈజ్ ఎండ్ అప్రోచ్, ఇంకా డాక్టర్స్ చెప్పేశారు కొద్ది రోజులు, ఒక వారం రోజులు 4 రోజులు అని చెప్పేశారు. హీ వాజ్ కిడ్డింగ్ అండ్ జోకింగ్. లాస్ట్ నిమిషం వరకు హాస్యంగా తమాషాగా మాట్లాడుతూనే ఉన్నాడు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ విజిటర్స్ సపోర్టింగ్ హిమ్ ఇన్ హిస్ ఫైనల్ డేస్, హీ వాజ్ కన్సోలింగ్ హిజ్ విజిటర్స్ విత్ జోక్స్ అండ్ మెరిమెంట్. వాళ్ళు వీళ్ళు వచ్చి అయ్యో నీకు ఇలాగ అవుతుంది కదా అంటే నవ్వివాడు, ఎలవా అయింది పోతే పోతాం, ఏమిటడా ఎక్కడికి పోతాం బాబా దగ్గరికి కదా అని వాళ్ళని నవ్విస్తూ ఉండేవాడు. At any rate, several years ago, it happened that this friend, myself and another friend were in Los Angeles. అది ఇతను షిప్లో మర్చెంట్ నేవీలో పనిచేస్తూ ఉండేవాడు రుస్తాం. లాస్ ఏంజలీస్లో ఉన్నాం మేము. ఎవరు? ఈ ఫ్రెండు, నేను, మరొకడు, ముగ్గురం. అంటే బాబా ప్రేమికులే ముగ్గురు కూడా కలుసుకున్నారు మొత్తానికి అక్కడ. అండ్ ద డే కోయిన్సైడెడ్ విత్ ఎరిచ్ బర్త్డే. మేము ముగ్గురు కలిసిన రోజు అవేళ ఎరిచ్ పుట్టినరోజు. So we all decided to call Erich and wish him a very happy birthday, as the 3 of us had a particular affection for Erich. మా ముగ్గురికి కూడా ఎరిచ్ అంటే పంచప్రాణాలు. అందుకని మేము ఏం చేసాం, ఈవేళ ఎరిచ్ తోటి మాట్లాడి గ్రీట్ చేద్దాం అనుకొని ఆ వేళ డిసైడ్ చేసుకున్నాం మేము. ద కాల్ వాజ్ ప్లీజ్ టు మేరాజాద్ మాట్లాడారు. వేర్ బాబా అండ్ హిజ్ మండలి పాస్డ్ ఇస్ ద లేటర్ డేస్. అండ్ దో ఐ కెనాట్ రిమెంబర్ ద స్పెసిఫిక్ కన్వర్సేషన్, ఐ కెన్ రిమెంబర్ ది ఎండింగ్ వెరీ క్లియర్లీ. అవేళ చాలా మాట్లాడడం, ఏం మాట్లాడడం గుర్తులేదు, కానీ ఆ ముగింపు మాత్రం శాశ్వతంగా నేను మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నాను. ఆ ఎరిచ్కి ఎలా జరిగిందో సంభాషణ చెప్తున్నాడు. ఎరిచ్ సెడ్ స్టిఫెన్. ఆ స్టిఫెన్, ఎరిచ్ అంటున్నాడు మా అవతల నుంచి, స్టిఫెన్ అన్నాడు. స్టీవ్ సెడ్ ఎస్, యువతల నుంచి చెప్పు ఎరిచ్ అన్నాడు. అగైన్ ఎరిచ్ సెడ్ స్టిఫెన్ అండ్ స్టీవ్ సెడ్ ఎస్. మళ్ళీ ఎరిచ్ అన్నాడు, స్టిఫెన్ అన్నాడు. ఇతనేమో ఎస్ చెప్పు అంటున్నాడు. ఎరిచ్ వన్స్ అగైన్ సెడ్ స్టిఫెన్ అండ్ స్టీవ్ వన్స్ అగైన్ సెడ్ వాట్. చెప్పు ఎరిచ్, ఏమిటి నీ మనసులో ఉన్నది చెప్పు అన్నాడు. దెర్ వాజ్ ఎ పాజ్. కాసేపు ఎరిచ్ మాట్లాడలేదు. అండ్ ఎరిచ్ స్లోలీ సెడ్ ఫర్గెట్ మీ అండ్ రిమెంబర్. నా పుట్టినరోజు గురించి మీరు నాకు అభినందనలు చెప్పడానికి ఎంత జ్ఞాపకం పెట్టుకున్నారు, కానీ నా కోరిక ఏంటంటే నన్ను మర్చిపోయి ఆయన జ్ఞాపకం. ద కన్వర్సేషన్ ఎండెడ్ అండ్ వీ లుక్డ్ ఎట్ ఈచ్ అదర్ ఇన్ సైలెన్స్. అయిపోయింది, ఫోన్ పెట్టించాడు, మాకు మతి లేదు, ఒకడు మొహాల్లో ఒకడు చూసుకుంటున్నాం. సచ్ వాజ్ ఎరిచ్ వే. అది అంటే ఎరిచ్ ఆయన స్టైల్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు. హీ వుడ్ డైవర్ట్ వన్స్ అటెన్షన్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్ అండ్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ హిజ్ లార్డ్ బై హుక్ ఆర్ బై క్రూక్. ఎప్పుడన్నా సరే అతని గురించి మనం మాట్లాడుతుంటే దాన్ని బాబా మీదకి మార్చేయడంలో ఎక్స్పర్ట్ అతను, ఇష్టపడ్డ అతను తన గురించి. ఏదో మనం మాట్లాడేస్తూ ఉంటాం కదా, చూడడానికి వచ్చాం, బాగున్నారా మీరు, అందుకే వచ్చాడు మేము మేరాబాద్ నుంచి, ఏవో మాట్లాడేస్తూ ఉంటారు మన పక్కన ఉన్న వాళ్ళు.
ఒకసారి ఇరిచి చెప్పాడు, వాట్ ఈజ్ ఇరిచ్? ఈజ్ ఎ గార్బేజ్ క్యాన్. ఒక చెత్త కుప్ప ఇరిచి అంటే. అక్కడ తండ్రిని వదిలేసేసి నన్ను చూడడానికి వచ్చే మీకు ఏం బుర్ర ఉందా మీకు? వాట్ ఈజ్ దే అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మేము ఏదో సంథింగ్ ప్లస్ అని ఎప్పుడు చెప్పరు. మనం చదువుకున్నాం ఒక చోట, ఎరిచి చెప్పింది జ్ఞాపకం ఉందా మీకు? ఎవరైనా సరే ఐఎమ్ సంథింగ్ ప్లస్ అని ఎవడైనా అంటే మన చెవులు రెండు లేచి నిలబడాలట. అమ్మ ఏదో ప్రమాదమైన వాడు, జాగ్రత్తగా ఉండాలి మనం. ఏ విషయమైనా అవ్వచ్చు, వాడు ఉపన్యాసం అవ్వచ్చు, వాడు పాట అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవి మేము మామూలు కాదండి అంటే అయిపోయింది, మన జాగ్రత్త ప్రమాదము. ఏదో ఒక టెక్నిక్ ఉపయోగించి మొత్తానికి తన మీద నుంచి ధ్యాసను బాబా మీదకి మరలించేయడమే చేస్తూ ఉండేవాడు గిరీష్. హీ డిడ్ దీస్ ఇన్ ఎ మోస్ట్ అన్బిలీవబుల్ అండ్ న్యాచురల్ వే. చాలా సహజంగా మార్చేస్తాడు దాన్ని, మనం ఊహించలేమన్నమాట. అలా మార్చేస్తాడు. వన్ మోర్ జూయల్ ఆఫ్ ఎ స్టోరీ రాఫెల్ షేర్డ్ విత్ మీ ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్. మరొకసారి ఆ రాఫెల్ అనేవాడు చెప్పిన విషయం చెప్తానంటున్నాడు. వన్స్ వెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ గాడ్స్ కంపాషన్ కేమ్ అప్, సమ్వన్ ఆస్క్డ్ మనీ వై దెర్ వాజ్ సో మచ్ సఫరింగ్ ఇన్ ద వరల్డ్. భగవంతుడి కృప గురించి చర్చ జరుగుతూ ఉంది మేరాజాద్ మండలి హాల్లో. అప్పుడు ఒకడు మణిని అడిగాడు, ఈ ప్రపంచంలో ఇంత బాధ ఎందుకు పెట్టాడు అసలు బాబా దేవుడు, ఎందుకు ఇంత కష్టాలు అని అన్నాడు. షీ ఆన్సర్డ్, ఈవెన్ విత్ ది వరల్డ్ ఇన్ ఇట్స్ అ టెరిబుల్ స్టేట్ ఇట్ ఈజ్ ఇన్, we cling to our life and position with every ounce of our strength. ఇంత చెత్తగా ఇంత చండాలంగా ఈ ప్రపంచం కంపు కొడుతూ ఉన్నా కూడా మనకున్న ఆఖరు బొట్టు శక్తిని కూడా విడిచిపెట్టకుండా ఈ ప్రపంచాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాం. అవునా? ఇది ఏదో కంపు కొట్టేస్తుంది చండాలని వదిలేస్తున్నామా? వదలటం లేదు, ఇంకా గట్టిగా గట్టిగా మన ఆఖరి రక్త బొట్టును కూడా వెచ్చించి పట్టుకుంటూ ఉన్నాం. ఇమాజిన్ ఇఫ్ థింగ్స్ వర్ ప్లెజెంట్ అండ్ జస్ట్ ద వే వీ లైక్ దెమ్. ఒకవేళ ఇది బ్రహ్మాండంగా అంత అందంగా సజావుగానే ఉందనుకో, అప్పుడు మన పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించి. అంటే ఇంత చండాలంగా ఉంటేనే ప్రపంచాన్ని ఇంత గట్టిగా పట్టుకున్నాం, ఇది చాలా బాగా ఎంజాయబుల్గా ఉంటే ఇది దీని అసలు వదలం మనండి, అంతే కదా అంటున్నారు. సో హౌ ఆన్ ఎర్త్ వీ వుడ్ ఎవర్ లెట్ గో. ఇక ఎప్పటికైనా దీన్ని వదిలిపెట్టగలవా మనము? అంత బాగా ఉన్నాయనుకో, మనం అనుకున్నట్టుగానే ప్రపంచం అంతా ఉందనుకో, ఎప్పటికైనా దీన్ని వదులుతామా? ఇరిచ్ వన్స్ కంపేర్డ్ బాబా టు ఎ సర్జన్. ఒక సందర్భంలో ఇరిచ్ బాబాని ఒక సర్జన్తో పోల్చాడు. ఇఫ్ ఎ సర్జన్ సీస్ దట్ వీ హ్యావ్ ఎన్ ఇల్నెస్ దట్ కెన్ ఓన్లీ బి క్యూర్డ్ బై సర్జికల్ ఇంటర్వెన్షన్ విచ్ నో వన్ లైక్స్, షుడ్ యూ ఎక్సర్సైజ్ ద కంపాషన్ ఆఫ్ ఇగ్నోరింగ్ ది డిసీజ్ ఆర్ షుడ్ యూ ఎక్స్ట్రికేట్ ది ఇల్నెస్? ఒక సర్జన్ పరీక్ష చేశాడు, వీడికి లోపల జబ్బు ఉంది, ఇది వీడికి కత్తిరించి హాస్పిటల్లో 15 రోజులు పెట్టి ఇంటికి పంపిస్తే కానీ వీడికి నయం కాదు తెలుసు. కానీ ఎవరికన్నా ఇష్టంగా చేసేయండి సార్ ఈవేళ చేసేయండి నేను ఎవడన్నా వెళ్ళిపోతాడా? ఎవడో ఇష్టపడ్డు, అంతే కదా. అప్పుడు ఇరిచ్ అంటున్నాడు, ఒక సర్జన్గా బాబా చూసి పోన్లే పాపం వీడికి కష్టపడతాడు, పోనద్దు వీడికి ఆపరేషన్ ఎందుకు కానీ వదిలిస్తే ఆయన దయామయుడి కింద లెక్క. అయితే అవన్నీ వీడికి కష్టం, కానీ కోసి పారేయవలసిందే, ముందు వీడికి పెర్మనెంట్ రిపేర్ చేయవలసింది అని కోసేస్తే ఆయన దయామయుడి కింద లెక్క. ఏది ఆయన కరుణని ఎక్కువ చూపెడుతుంది. సో ఈ బాబా హ్యాస్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్, అండ్ ఇఫ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ యాజ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఎ వేకెన్ డ్రీమ్ ఫ్రమ్ విచ్ హీ హెస్ కమ్ టు అవేకనెస్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ అవర్ ట్రూ సెల్ఫ్ యాజ్ ఎన్ ఇన్ఫినిట్ బ్లిస్ eternally beyond any limitation of time and space. If this is true, is any amount of suffering which we have to go through in order to realize that the things that cause our suffering is never really existed, and that our true nature is that of infinite bliss, and we actually experience that state eternally, should any of that suffering be construed as cruel or compassionate? ఒకే సెంటెన్స్లో చెప్పేశాడు గురించి. ఏమంటాడంటే ఆయన, మనము చూసే ప్రపంచం అంతా శూన్యమే అయినప్పుడు, ఇదంతా నిజమే కానప్పుడు, అసలు దీనికి అస్తిత్వమే లేదని మనము నమ్మినప్పుడు, ఆయన వచ్చింది మనని ఈ అజ్ఞానం నుంచి బయట పడవేయడానికే అయినప్పుడు, మరి ఆయన ఈ సర్జరీ చేసేస్తే అది క్రూరత్వము అని మనం పిలవడము ధర్మమా? అది చూడుతాడు. ఇది ఉట్టిదే, దీనికేం విలువ లేదు అని మనం తెలిసినప్పుడు, ఆయన వచ్చింది మనల్ని ఈ లంపటం నుంచి బయట పడవేయడానికి అయినప్పుడు ఆయన పని ఆయన చెయ్యాలి కదా.
మరి ఆయన క్రూరుడు అని మనం ఎలాగ అనగలం? మరి క్రూరత్వం కింద లెక్క. మనం పడిన కష్టమంతా ఉట్టిదే అయినప్పుడు మరి దాన్ని అంత ప్రమాదమైనదిగా మనం పరిగణించడము భావ్యమా? వన్స్ ఇరిచే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ సఫరింగ్. మనం పడే కష్టాలు పడుతూ ఉంటాం కదా, వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలట మనం. ఇరిచి సలహా. వన్స్ ఇట్స్ ట్రూ నేచర్ ఈజ్ అండర్స్టూడ్ ఇట్ ఈజ్ ఈజీ టు గెట్ ఎడిక్ట్. దాని వెనక ఉన్న అసలు రహస్యము గనక మనం అర్థం చేసేసుకుంటే దానికి అలవాటు పడిపోవచ్చు చాలా సులభంగా. కష్టము వెనక ఉన్న రహస్యము. మరి మీకు గుర్తుందో లేదో, హవే మాస్టర్ వర్క్స్లో ఐవిడ్యూస్ ఒక చోట చెప్పింది, నేను పడుతున్న కష్టము నీ ప్రసాదమే అని నేను తెలుసుకున్న నాడు నా కష్టం మీద నాకు గౌరవం పెరిగింది, ఎందుకంటే అది నువ్వు ఇచ్చిన ప్రసాదం. అట్ ఫస్ట్ ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ బై ది స్టేట్మెంట్. నాకేం అర్థం కాలేదు ఇరిచి చెప్పిన మాట మొదట్లో. బట్ when seen in the light of the above money and Irich stories, it begins to make some sense to me. కానీ ఇప్పుడు మనీ ఇరిచి చెప్పిన కథలు విన్నాక అమ్మో నిజమే అని అర్థమవుతుంది. బాధే సౌఖ్యమనే భావన రానియో అని ఆ పాట కూడా ఉంది. రాఫెల్ కంటిన్యూడ్. Mani, Baba's sister, once told us, after describing some facets of the Mandali's lives and with Baba, that seemed all but unbearably difficult to us. But Baba always supported us with his love. ఒకసారి బాబా చెల్లెలైనటువంటి మణి ఈ కష్టాల గురించి, ఈ మండలి వాళ్ళ జీవితాల గురించి చెబుతూ ఉండేది. ఎంత నరకం అనుభవించేవారో బాబాతో పాటు. కానీ ఒక్క విషయం మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోకండి అని ఆవిడ చెప్పింది. ఏమిటి? మా కష్టాలలో బాబా తన ప్రేమతో మాకు ఎప్పుడు భుజం అందిస్తూనే ఉండేవాడు. మమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టేసేవాడు కాదు. విత్ హీజ్ లవ్ ఈవెన్ ద మోస్ట్ డిఫికల్ట్ ఆఫ్ టైమ్స్ నాట్ ఓన్లీ బికమ్ బేరబుల్ బట్ దే బికమ్ జాయబుల్. ఆయన సహచర్యంలో, ఆయన సన్నిధానంలో ఎంత అతి భయంకరమైన కష్టమైనా సరే సులువుగా భరించడమే కాదు, దాన్ని ఆనందించేస్తాం కూడా. అంత గొప్పతనం ఆయన సన్నిధానంలో ఉండే. యు సీ, బాబా ఇస్ లైక్ ఏ పాటర్. బాబా ఒక కుమ్మరి వాడి లాంటి వాడు. హ్యావ్ యూ సీన్ హౌ పాట్స్ ఆర్ మేడ్? మీరు కుండలు చేయడం ఎప్పుడన్నా చూసారా? ఆవిడ చెప్తోంది. ఆఫ్టర్ ది ఎర్త్ ఈజ్ ప్రిపేర్డ్ అండ్ ద మిక్స్చర్ ఈజ్ జస్ట్ రైట్, ద పాటర్ స్పిన్స్ ది ఎర్త్ విత్ హిజ్ హ్యాండ్స్ అండ్ ద పాట్ ఫార్మ్స్. One hand supports the inside while the other slaps the outer wall in order to give it form. ఏం చేస్తాడు? మట్టి బాగా కలిపి దాన్ని ఒక చక్రం మధ్యలో ఇరుసు మీద పెట్టి చక్రాన్ని తిప్పుతాడు. ఆ ముద్ద మధ్యన ఇలా చేయబెట్టి దాన్ని ఇలాగా రౌండ్గా కుండలాగా తయారు చేస్తాడు. అలా తిరుగుతూ ఉండగా చక్రాన్ని బాగా స్పీడ్గా తిప్పి లోపల చెయ్యి దన్ను పెట్టి బయట ఒక చెక్క మొక్కతోటి దాన్ని కొట్టి దానికి ఆకారం తీర్చిదిద్దుతూ ఉంటాడు. బాబాస్ లవ్ ఫర్ us is that hand that gives support in the inside of the part, while the outer hand is the discipline that molds a part and gives its shape. అలాగే బాబా కూడా తన మండలి వాళ్లతో బయట చేత్తో క్రమశిక్షణతో కొడుతూ ఉండేవాడు. లోపల చెయ్యి పెట్టి తన ప్రేమతో దాన్ని మళ్ళీ ఆ దెబ్బ మొత్తం తగిలేయకుండా తన చెయ్యి పెట్టి తనే తీసుకునేవాడు దాని యొక్క తాకిడి. వితౌట్ ది ఇన్నర్ హ్యాండ్ ద పార్ట్ వుడ్ కొలాప్స్. ఆ లోపల చెయ్యి పెట్టకపోతే అయిపోయింది, కొండ చిల్లడిపోయింది, పనికి రాకుండా తయారు. వీఆర్ లైక్ పార్ట్స్ ఇన్ బాబాస్ హ్యాండ్స్. మనం అందరం కూడా ఆ కొండల్లాగా బాబా చేతుల్లో ఉన్నవాళ్ళం. అవర్ జాబ్ ఈజ్ టు లెట్ బాబా మౌల్డ్ us అకార్డింగ్ టు హిజ్ విష్. మన పని ఏమిటి? ఆయన ఇచ్చే ప్రకారము మనలను ఆయన తీర్చిదిద్దేలాగా మనము సహకరించాలి. విత్ ది అథారిటీ ఆఫ్ ఏ హెడ్ ఆఫ్ స్టేట్, మనీ సెడ్. ఒక రాజ్యాధినేత ఎంత అధికారంతో చెప్పుద్దో అంత అధికారంతో మణి ఇలా చెప్పిందట. ఇతను అంటున్నాడు. బట్ వన్ థింగ్ ఈజ్ సర్టెన్, ఒక్కడు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. హీ నెవర్ గేవ్ అస్ మోర్ దెన్ వీ కుడ్ బేర్. అంటే మనము భరించలేనంత కష్టాన్ని మనకి ఎప్పుడు ఇవ్వడాయన. బాలనాటు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, బాబాతో కన్వర్సేషన్స్లో రాశాడు, ప్రభు ప్రతివాడి యొక్క సామర్థ్యము నీకు బాగా ఎరుకట కదా. వీడు ఇన్ని డిగ్రీల కష్టం వరకు భరించగలడు, వీడు ఇన్ని డిగ్రీల వరకు భరించగలడు అని నీ దగ్గర ఒక లిస్ట్ ఉంటుందట కదా. అంచేత ఆ డిగ్రీ కంటే ఒక్క డిగ్రీ తక్కువ వరకే నువ్వు ఇస్తావు వాడికి కష్టం. ఇక్కడ దాకానే ముంచుతావు, ఇక్కడ దాకా ఎప్పుడూ ముంచవు.
అవునా ఇక్కడ దాకా వచ్చేస్తే పిలక పట్టుకొని మళ్ళీ పైకి లాగుతాట అని బాలనాటు రాసి. హీ విల్ టేక్ యూ టు ద లిమిట్ బట్ విల్ నెవర్ గివ్ యూ మోర్ దాన్ యూ కెన్ బేర్. నీవు భరించే వరకు ఇస్తాడు కష్టం, ఇంకా ఇస్తున్నాడంటే అర్థం నీవు భరించగలవు అని అర్థం. భరించలేకపోతే మాత్రం ఆపే.